రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. బైపోల్ రిజల్ట్స్ కోసం అభ్యర్థులు, పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈవీఎంలు తరలించిన యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం చుట్టూ కేంద్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రేపటి ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే కౌంటింగ్ మొదలైన తొలి గంటలోనే ట్రెండ్ తెలిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే పూర్తిస్థాయి ఫలితాలు తేలనున్నాయి. ఒక్కో టేబుల్ దగ్గర 3 అధికారులు కౌంటింగ్ లో పాల్గొంటారు. అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో నుంచి ఈవీఎంలను తీసుకువచ్చి కౌంటింగ్ ప్రారంభిస్తారు. బైపోల్లో బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక్కటి రాలేదు. దీంతో ముందుగా హోం ఓటింగ్ ఓట్లు లెక్కిస్తారని తెలుస్తోంది. హోం ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా 101 మంది ఓటు వేశారు. ఈవీఎంలో ముందుగా షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఫలితాల వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,13,65 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,94,631 మంది ఓటు వేశారు. మొత్తం 48.49% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఫైనల్ పోలింగ్ పర్సెంటేజీని విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 2025 నవంబర్ 11వ తేదీన పోలింగ్ ముగిసింది. పూర్తి డేటా తర్వాత మొత్తం పోలింగ్ శాతం ఎంత నమోదైందో ప్రకటించారు. ఫైనల్ పోలింగ్ 48.49%గా నమోదైందని చెప్పారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు అధికారులు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో 45.2% నమోదైన ఓటింగ్ శాతం బై ఎలక్షన్ లో 3% పైగా పెరిగింది. జూబ్లీహిల్స్ లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. బైపోల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంక దీపక్ రెడ్డి బరిలో దిగారు. రైట్గా జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. చెప్పండి సదా, కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగనుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తేలేది రేపు మార్నింగ్ 8 o'clock నుంచి యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో, సో దీన్నే డిఆర్సీ సెంటర్గా పెట్టారు ఎన్నికల సంఘం అధికారులు. సో ఇక్కడే రేపు మార్నింగ్ 8 o'clockకి ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. సో మొదటగా పోస్టల్ బ్యాలెట్లకు లెక్కిస్తారు. ఇవి మొత్తం 109 వచ్చాయి. సో దాంట్లో వృద్ధులు అలాగే వికలాంగులకు సంబంధించి 101 మంది వాళ్ళు ఓటింగ్ చేశారు. దీంతో పాటు 8 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. సో ఇవి మొదటగా వీటికి సంబంధించిన 109 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సో ఆ తర్వాత మిగతా 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. సో మొదటగా షేక్పేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మొత్తం 42 టేబుల్స్ 10 రౌండ్స్ చేశారు అధికారులు. సో దీనిలో భాగంగా ఒక్కొక్క రౌండ్కి 42 ఈవీఎంలు అంటే 42 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. సో మొదటగా షేక్పేట్కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. సో ఫస్ట్ 42 పోలింగ్ స్టేషన్లు షేక్పేట్లకు సంబంధించినవి చూపిస్తారు. సో ఆ తర్వాత యూసఫ్గూడ, ఎర్రగడ్డ ఈ 2 డివిజన్లకు సంబంధించిన ఈ సెకండ్ రౌండ్లో వస్తాయి. ఆ తర్వాత వెంగళరావు నగర్, తర్వాత మధురా నగర్ ఏరియాది, తర్వాత రహమత్ నగర్ డివిజన్, తర్వాత అటు జవహర్ నగర్ ఏరియా, కృష్ణానగర్ ఏరియాకి సంబంధించింది. ఇక 7th రౌండ్ వచ్చేసి ఎల్లారెడ్డిగూడ, సారథి స్టూడియో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన 42 పోలింగ్ స్టేషన్స్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే 8th రౌండ్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డ, వినాయక నగర్, స్వరాజ్ నగర్, బోరబండ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల 42 వస్తాయి. ఆ తర్వాత 9th రౌండ్లో బోరబండ పూర్తిగా వస్తాయి. ఇక 10th రౌండ్ వచ్చేసి ఎర్రగడ్డకు సంబంధించింది వస్తుంది. సో ప్రతి రౌండ్కి 42 ఈవీఎంలు అంటే 42 కౌంటింగ్ అటు ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన రిజల్ట్స్ వస్తుంది. మొదటి 9 రౌండ్స్లో 378 ఈవీఎంలు కౌంటింగ్ పూర్తయితే చివరి రౌండ్లో మాత్రం 29 ఈవీఎంలే లెక్కిస్తారు. సో ప్రతి రౌండ్కి 42 వస్తాయి. కానీ ఒక లాస్ట్ రౌండ్కి మాత్రం 29 ఈవీఎంలు 29 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సో మొన్న పోలింగ్ అయిపోయిన వెంటనే అన్ని ఈవీఎంలను ఇటు యూసఫ్గూడలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఉన్న ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు తీసుకొచ్చారు. సో ఇక్కడ 3 అంచెల భద్రతతోటి ఈ స్ట్రాంగ్ రూమ్లో ఈ ఈవీఎంలను భద్రపరిచారు. సో రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇక్కడికి అధికారులు చేరుకుంటారు. సో మైక్రో అబ్జర్వర్స్ 42 టేబుల్స్ వేశారు.
ఒక్కో టేబుల్కి 3 అధికారులు ఉంటారు. సో దీంతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల ఆధ్వర్యంలోనే ఈ ఈవీఎంలు ఓపెన్ చేసి వాళ్ళ ముందనే కౌంటింగ్ అనేది చేస్తారు. సో ఒక్కో రౌండ్ పూర్తవడానికి ఆల్మోస్ట్ 20 to 25 మినిట్స్ పడుతుంది అంటున్నారు. మొత్తం 10 రౌండ్స్ కాబట్టి 42 టేబుల్ల చొప్పున 3 గంటల్లో ఫలితం తేలే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఉదయం 11 గంటల లోపు ఫలితం తేలనుంది. సో దీంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. సో ఈ చుట్టుపక్కల మొత్తం 100 మీటర్ల లోపు ఎలాంటి సంబరాలు చేసుకోవద్దు, ఎలాంటి బాణసంచా కాల్చకూడదు, ఎట్లాంటి ర్యాలీలు కూడా తీయొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తిగా ఆంక్షలు కూడా విధించారు. ఇక ఇదే కాకుండా మొత్తం 4,01,365 ఓట్లుండగా దీనిలో పూర్తిగా 48.49% అంటే 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. సో ఓటింగ్ దీంట్లో మొత్తం 99,771 మంది పురుషులు ఇవ్వగా 94,855 మహిళా ఓటర్లు ఇందులో పాల్గొన్నారు. సో మొత్తానికి ఇప్పటికే ఎన్నికకు సంబంధించి అధికారులు ఇటు కౌంటింగ్ రేపటికి సంబంధించిన కౌంటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేశారు. సో ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది రేపు ఒక్కరోజే. సో రేపు మార్నింగ్ 11 o'clock వరకు ఈ జూబ్లీహిల్స్కి సంబంధించి ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేది పూర్తిగా బయటపడనుంది. ఇక మరోవైపు రేపు వివిధ ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గెలిచిన వాళ్ళు కానీ ఇతరుల వాళ్ళతోటి కానీ ఏవైనా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఇప్పటికే ఇటు సెంట్రల్ ఫోర్సెస్ అలాగే లోకల్ పోలీసులతో కలిపి ఇక్కడ పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో కూడా చూసాము, మన పోలింగ్ జరిగిన రోజు కూడా లాస్ట్ చివరి టైంలో గొడవలు జరిగాయి యూసఫ్గూడ లాంటి ప్రాంతాల్లో. సో రేపు కూడా ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. దీంతో పాటు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేశారు. రేపు మార్నింగ్ 8 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 3 గంటల్లో రిజల్ట్ అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. మాధురి.